సో ఎప్పుడు కాపుతామో అనేది ఎప్పుడు చూడాలని రే రే చాలా పాపం రా. ఓకే హలో ఫ్రెండ్స్ లారా, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మేము ఇంకా నుంచి కొన్ని సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. సింగింగ్ సిరీస్ అన్నమాట. என்னங்க எனக்கு ஒண்ணுமே புரியல. அதுதானப்பா எனக்கும் புரியல. కెమెరా ఉంది, కెమెరా అన్నయ్య ఈ నా కొడుకుని నమ్మద్దండి. సింగింగ్ సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. సో మాకు మేము చాలా బాగా సాంగ్స్ పాడతామని టాక్. అది మీరే అంటే మా ఇంట్లో ఎవరు నమ్మరు నమ్మరు. సో అందుకని మీరే మమ్మల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడితేనే వద్దు అంటారు, ఇంకా దాని పాటలు పడితే లేదు అదన్నమాట. ఫస్ట్ సాంగ్ ఉన్నట్టుండి గుండె ఫ్రమ్ ఏం సినిమా? నిన్ను కోరి. ఓకే, ఇట్స్ స్టార్ట్. ఉంది ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవరి పని చేస్తే. పక్కనోటి పనుల్లో చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం చేయక ఇంతకు మించింది ఏముంది? ఎవరి పని చేస్తే అసలు భయం ఉన్నట్టే మనకు ప్రపంచంలో అంతా. ప్రపంచం అంతా అంతేగా. సో నేను లిరిక్స్ మర్చిపోయాను, ఎందుకంటే అది వచ్చి కూడా చాలా ఏళ్ళు అవుతుంది. అది అంటే యుగాంతంలో కలిసిపోయింది నా మ్యూజిక్ లైబ్రరీలో. సో ఇప్పుడే మళ్ళీ దాని మీదకి వెళ్తున్నాను అనమాట, డైరెక్ట్గా సాంగ్ వినకుండా. డైరెక్ట్ సుజిత్ చెప్పాడు పాడమని. నిన్న పాప మోదీ సినిమాకి వెళ్ళింది పీరియడ్ ఈవెంట్కి, అక్కడ పాడితే సో అక్క వెళ్తే అక్క పాడితే సో నేను తీసేసుకుంటానండి. సో మీరు నిన్ను కోడి అదే ఉన్నట్టుండి ఉండే పాడండి అండి, చూసి నేను తీసుకుంటాను. సో అబ్బా చెప్పుండ్రా అంటే చెప్తారు గింత పొడు. స్టార్ట్. కాదు, ఇక్కడ పెట్టి పాడితే వాళ్ళకి ఆ సాంగ్ వినిపిస్తుంది, మనం పాడి వినిపిదు. ఓకే, మనం ఆ పాట అక్కడ జియో సౌండ్లో ఏం కదలే. కానీ ఇంతేనా? ఫస్ట్ నుంచి పాడదాం, ఫస్ట్ మొత్తం సాంగ్ పాడదాం. మొత్తం మరి ఏంది నాగంలో మించిపోయాను. ఓకే, అక్కడ కంటెంట్ ఇవ్వడం కంటెంట్ ఇవ్వటం వచ్చుంటే ఈ పాటికి 100K వెళ్ళదు. అది ఉండాలంటే మ్యూజిక్ లేదు. అది వాడతాను. అది కాదు, ఫస్ట్ మ్యూజిక్. ఓకే. ఏంటి సనంగా ఇప్పుడు బానే ఉన్నాంగా. ఉన్నట్టుండి గుండె వంద కొట్టుకుందే ఎవరంట ఎదురైనది సంతోషాన్ని నిండే రాట్లేదా? ఫస్ట్ మ్యూజిక్. ఉన్నట్టుండి గుండె మంద కట్టుకుందే ఎవరంటే నిండే బంధం మల్లుకుంది ఎప్పుడంట ముడిపడినది నేనా ఇలా నీతో ఉన్నా అవునా అన్నా హే చిన్నది. నేనేమంటానంటే ఆకలేసిన వాడు అమ్మా అని ఒక రకంగా అంటాడు, ఎదురు దెబ్బ తగిలిన వాడు అమ్మ అని ఒక రకంగా అంటాడు. పోయే హత్తుకుపోయే
పాడు. పాడు పాడు గజాల. ఉన్నట్టుండి గుండె వంద కట్టుకుందే ఎవరంట ఎదురైనదే సంతోషాలంటే బంధం మల్లుకుందే ఎప్పుడంట ముడి పడినది. నీకు నైట్ తెలిసిపోయిందా? ఎక్కేసింది అసలు, ఇది రావట్లేదు బయటికి. కాల్చినట్టు కాలం కదలగల సాక్షిగా ప్రేమ కదిలినది జీవితం ఇకపై పదనివని సాపనాలి. నాకు రాదు, ఇక్కడ చూసి లిరిక్స్ పాడుతున్నా. ఈమెమో తీసుకెళ్ళిపోయి కిందకి తీసుకెళ్తుంది. లిరిక్స్ ఏమో ఒక చోట, నేనేం పాడేది ఒకటి చూసి నేను పాడుతుంటే ఇంకోటి ఏమో కింద ఉంది. సో కాబట్టి వేరే సాంగ్ తుక్కుంటాం, ఆపండి. ఓకే, ఈ రోజుకి బాయ్ చెప్పు. బాయ్ కాదు, బాయ్ అక్క ఉండక్క, అది పెట్టు. ఇంకా చాలే అక్క, అది ఆపు ఫస్ట్ ఆఫ్ ఆల్. అక్కడక ఏమేమి చేస్తున్నావురా నువ్వు? సో గాయస్, వైరల్ పోయాడు పాడుతున్నాము. సో ఉన్నట్టుండి గుండె నుంచి వైరల్ వైర్కి వెళ్ళాం డైరెక్ట్గా. ఎందుకంటే మనకి రాదు లిరిక్స్. అక్క ఏంటంటే లిరిక్స్ పైన కింద తీసుకెళ్ళిపోయింది. ఇంకా నేనేం పాడను దాన్ని చూసి, అందుకే తప్పు పాడుతున్నాను, అందుకే ఆపేసాను. మాకు వైరల్ వైర్ బాగా వస్తుందని దాని నమ్మకం. తొక్కేశారమ్మా, లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. అయినా నీకు అందరూ చెప్తూనే ఉన్నారా బిల్డప్లు ఎక్కువైనా తగ్గించుకోమని చెప్పి. ఇన్స్టాగ్రామ్లో నా ఫాలోయింగ్ చూసావంటే మైండ్ బ్లోయింగ్. జస్ట్ వై ముక్కేస్తే నీకెంత రేస్ వచ్చిందా? కొత్త కొత్త వంట చేసి ఓవర్ నైట్ స్టార్ అయ్యావా? వా 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 అది గుండెలోన కూర మాసు చెట్టులేస్తే పిచ్చ పిచ్చు అంటారు. ఒళ్ళు వీచుకుంటే నన్ను రచించు అంటారు. కాని 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 అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట. అది అనమాట. మేము ఉన్నట్టుండి గుండె కన్నా ఇది కొంచెం పర్లా మేలు. అది మాకు రాలేదు అని అక్క అది పైన లిరిక్స్ ఉంటే కింద తీసుకెళ్ళి పెట్టేసింది. ఇంకా దాంతో నేను తప్పు లిరిక్స్ పడా, అది అందుకే ఆగిపోయాను. ఎందుకంటే ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది కన్ఫ్యూజ్ అయిపోయా.
అవును, చాలా పెద్ద సింగర్ లేకపోతే సారీ గాయస్, ఒక సింగర్ ని డిసప్పాయింట్ చేశాను నేను ఈరోజు. సో రేపు మళ్ళీ Guys, సాంగ్ తో మీకు నచ్చింది అంటే ఇంకో సిరీస్ స్టార్ట్ చేస్తాం, లేదంటే ఆపేస్తాం. తమ్మను దేవిశ్రీ ప్రసాద్. ఎన్నో డ్రీమ్స్ తోటి, ఎన్నో కళలతోటి ఒక మంచి ప్రోడక్ట్, ఒక కొత్త జానర్, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ మన తెలుగు ఇవన్నీ కాదు. సో రేపు మేము మ్యూజిక్ తో వస్తాం, మనం ఒక ఇన్స్ట్రుమెంట్ తో వద్దాం. నువ్వు ఎప్పుడైనా సిటీలో కూడా తెలియదురా, కానీ నేనంటే ఇండియా మొత్తం తెలుసు. భయపడతావు, దుబాయ్లో చూస్తున్నాను. బాయ్ బోల్తే ముజే సలాం కర్తే. అదే కొమ్మ అన్న చెప్పు మరి. అదే గాయస్, ఇన్స్ట్రుమెంట్ అంటే తబలా. ఫస్ట్ డే కాబట్టి 2 సాంగ్స్ తో ముగించేసాం. రేపు ఓన్లీ 1 సాంగ్. గాయస్ మా దగ్గర తబలా లేదు. మంచి ఇన్స్ట్రుమెంట్స్ తో వస్తాం. ఓకే బాయ్ బాయ్. బాయ్.